సోదరీ సోదరులారా, ఈ రోజున మనం 2 రాజులు 21వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో మనము మనష్షే రాజును గురించి, అతని దుష్ట పాలనను గురించి కొన్ని వివరాలు వింటాము. 1 నుండి 13వ వచనం వరకు సంగ్రహంగా వినండి. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్లవాడు. ఇతడు యెరూషలేములో 50 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగిస్తూ యెహోవా చేత బహిష్కృతులైన జనములు చేసినట్లు హేయక్రియలు చేస్తూ వచ్చాడు. తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలను అతడు తిరిగి కట్టించాడు. బయలుదేవతకు బలిపీఠాలు నిర్మించాడు. ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతాస్తంభాలను చేయించి నక్షత్రాలకు మొక్కి వాటిని పూజిస్తూ ఉన్నాడు. యెరూషలేములో తన నామము ఉంచుతానని యెహోవా సెలవిచ్చాడు. అక్కడ యెహోవా మందిరమందు అతడు బలిపీఠాలు నిర్మించాడు. 2 సాలలలో ఆకాశ సమూహాలకు అతడు బలిపీఠాలు కట్టించాడు. తన కుమారుణ్ణి అగ్నిగుండం దాటించి జ్యోతిషాన్ని శకునాలను వాడుక చేసి యక్షిణీగాండ్రతో సోదెగాండ్రతో సాంగత్యం చేశాడు. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనం జరిగిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు. యెహోవా మందిరమందు ఆషేరా ప్రతిమనుంచాడు. యెహోవా దావీదుకు అతని కుమారుడైన సొలొమోనుకు ఆజ్ఞ ఇచ్చి సెలవిచ్చాడు. ఈ మందిరములో ఇశ్రాయేలు గోత్రస్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము సదాకాలము ఉంచుతాను అన్నాడు. యెహోవా సెలవిచ్చిన మాట వారు వినలేదు. నా ధర్మశాస్త్రాన్ని వారు గైకొనిన ఎడల వాగ్దత్త భూమిలో నుండి వారి పాదాలను తొలగిపోనియను అని ఆయన అంతకు ముందే చెప్పాడు. యెహోవా బహిష్కరించిన జనుల చెడుతనాన్ని మించి వీరు చేయడానికి మనష్షే వారిని పురికొల్పాడు. యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా సెలవిచ్చాడు. యూదారాజైన మనష్షే ఈ హేయ కార్యములు చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడునడత కనపరచి తాను పెట్టుకున్న విగ్రహాల వల్ల యూదావారు పాపం చేయడానికి కారకుడయ్యాడు. యెహోవా సెలవిచ్చేదేమంటే, వినేవాని 2 చెవులు గింగురుమనేటంత కీడు యెరూషలేము మీదికి యూదావారి మీదికి రప్పిస్తూ నేను షోమ్రోనును కొలిచిన నూలును అహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుతాను. ఒకడు పళ్ళెమును తుడిచేటప్పుడు దాన్ని బోర్లించినట్లు నేను యెరూషలేమును తుడిచివేస్తాను. శ్రోతలు వింటున్నారా? దావీదు తరువాత హిజ్కియా అంత గొప్ప రాజు, మంచి రాజు మరొకడు లేడు అనిపించుకున్నాడు. అయితే హిజ్కియా కుమారుడు భ్రష్టుడు. హిజ్కియా కుమారుడు చేసిన నిర్వాకం చూడండి. దేవాలయము నుండి మహిమ నిష్క్రమించింది. ఇతని ప్రవర్తన చెడ్డది. ఇతని మూలకంగా దేవాలయం పాడైపోయింది. దేవుని ఆలయాన్ని పాడు చేసిన వాణ్ణి దేవుడు పాడు చేస్తాడు. తన 12వ ఏట రాజ్యానికి వచ్చిన మనష్షే రాను రాను మరీ బరితెగిపోయాడు. పాడు పనులు చేస్తూ వచ్చాడు. 2 దినవృత్తాంతముల గ్రంథంలో మనష్షే పశ్చాత్తప్తుడయ్యాడని చెప్పబడింది. దేవుడు దీర్ఘశాంతం వహించి చూస్తాడు. ఎవరూ నశించడం ఆయనకిష్టం లేదు. మనష్షే తల్లి పేరు చెప్పబడింది హెప్సిబా. ఈమె పెంపకం ఎలాంటిది? మనష్షే ఈ విధంగా తయారయ్యాడేమిటి? మనష్షే తన దేశానికి చేసిన కీడంతా ఇంతా కాదు. దేవుడు అన్యులను వెళ్లగొట్టాడు. వారి పాపాన్ని బట్టి వారి మీద దేవుడు చర్య తీసుకున్నాడు. మరి మనష్షే వారిని మించిపోయాడు. తండ్రి పడగొట్టిన వాటిని మనష్షే తిరిగి కట్టించడానికి పూనుకున్నాడు. అన్యదేవతల పట్ల ఆసక్తి చూపుతున్నాడు. ఇదెక్కడి విడ్డూరం! సూర్య చంద్ర నక్షత్రాదులను పూజించటం మొదలెట్టాడు. గ్రీకు సంస్కృతిలో ఈ ప్రకృతి దేవతలను అపోల్లో, డయానా అనే పేర్లతో వ్యవహరిస్తారు. మనష్షే ఈ అపభ్రంశ జీవిత శైలిని అలవరుచుకుంటున్నాడు. ఈ రోజున కూడా మూఢ నమ్మకాల పుట్టలు ఎందరో ఉన్నారు. నక్షత్ర ఫలాలు, జాతకాలంటూ అదృష్టమని, శకునాలని పట్టింపులతో ప్రతిదానికి భయం, అనుమానం,
వ్యక్తం చేసేవారున్నారు. మనష్షే చేసిందేమిటి? సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ధిక్కరించాడు. దేవుడు తన ఆలయాన్ని గురించి ఇందులో నా నామం ఉంచుతాను అంటే మనష్షే అందులో అన్యదేవతా స్తంభాలు నెలకొల్పాడు. పైగా తన కుమారుణ్ణి అగ్నిగుండం దాటించాడు. అంటే ఇది నరబలి. లోహ విగ్రహాన్ని బాగా వేడెక్కిస్తారు. ఆ విగ్రహ హస్తాలలో పసిబిడ్డను ఉంచుతారు. ఆ బిడ్డ ఆ వేడిమికి మలమల మాడి చస్తాడు. ఇది మరీ దారుణం, అమానుషం. విగ్రహ పూజలో ఇది మరీ ఘోరమైన హింసా విధానం. ఈ విధంగా చేస్తే దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగిస్తాడు. ఈ హెచ్చరికను ప్రవక్తలు పునరుద్ఘాటిస్తూనే ఉన్నారు. అవిధేయతకు దేవుడు విధించిన శిక్ష ఇది. మనష్షే అన్యుల కంటే కనాకష్టమైపోయాడు. ఇశ్రాయేలీయుల చెడుతనాన్ని దేవుడు చూస్తూ ఊరుకోడు, శిక్షిస్తాడు. దేవుడు సమరయ్యను, ఇశ్రాయేలు దేశమంతటినీ శిక్షించాడు. దేవుడు పాపాన్ని ఎంతమాత్రమూ సహించడు. ఇప్పుడు దేవుడు యూదాను, యెరూషలేమును శిక్షించబోతున్నాడు. మురికి పాత్రను కడిగి తొలిచినట్లు నేను ఇశ్రాయేలును క్షాళితం చేస్తాను అంటున్నాడు దేవుడు. ప్రియశ్రోతలు, వింటున్నారా? నాకు దేవుడితో పని లేదు అని ఎవరైనా ధీమాగా ఉంటే ఏం జరుగుతోందో ఆలోచించండి. ఇది దేవుని భూమి. 14వ వచనం నుండి యెహోవా అన్నాడు, నా స్వాస్థ్యంలో శేషించిన వారిని తోసివేసి శత్రువుల చేతికి వారిని అప్పగిస్తాను. తమ పితరులు ఈజిప్టు దేశములో నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపం పుట్టిస్తున్నారు. గనుక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టమొందుతారు. మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదావారిని పాపంలో దింపింది కాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండేటట్లు నిరపరాధుల రక్తాన్ని బహుగా ఒలికించాడు. ఒక పాపం అనేక పాపాలకు దారితీస్తుంది. నీతి న్యాయాలు లోపించిన రాజ్యంలో హత్యలు, మానభంగాలు ఎక్కువ అవుతాయి. దేవుని వైపునకు తిరిగి ప్రజలు పశ్చాత్తప్తులైతేనే కాని ఈ సమస్యకు పరిష్కారమంటూ ఉండదు. మనష్షే చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసినదంతా, అతడు చేసిన దోషాన్ని గురించి యూదారాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడ్డాడు. మనష్షే జీవిత గాథ సమాప్తం. అతని జీవిత సారాంశం ఒకే మాటలో చెప్పవచ్చు, ఇతడు బహు చెడ్డ రాజు. అంతే. మనష్షే తరువాత ఆమోను రాజయ్యాడు. 2 సంవత్సరాలు యెరూషలేమును పరిపాలించాడు. అతని వయస్సు 22 అతని తల్లి పేరు మెషుల్లెతు. ఆమోను కూడా తండ్రిలాగే చెడు నడత నడిచాడు. యెహోవాను విసర్జించాడు. దేవుని మార్గమందు నడవలేదు. తండ్రి పూజించిన విగ్రహాలనే తాను పూజించాడు. అతని వైఖరి విప్లవానికి దారితీసింది. ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందే అతన్ని చంపగా దేశ ప్రజలు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారినందరినీ చంపి అతని కుమారుడైన యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకం చేశారు. ఆమోను చేసిన ఇతర కార్యములను గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉంది. ఉజ్జా యొక్క తోటలో అతనికి కలిగిన సమాధి యందు అతడు పాతిపెట్టబడ్డాడు. అతని కుమారుడైన యోషియా అతనికి మారుగా రాజయ్యాడు. ఇప్పుడు 2 రాజులు 21వ అధ్యాయంలో నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుందాము. మనష్షే తాత ఆహాజు. తండ్రి మాదిరి కాదు, తాత పోలికలు ఇతగాడికి వచ్చాయి. బబులోను, కనాను సంస్కృతి సభ్యతలు ఇతనికి బాగా వంటబట్టాయి. ప్రవక్తల మాటలు వినిపించుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి ప్రజలను పాపంలోకి నడిపించాడు. మనష్షేను ఒక వ్యక్తిగా మా శ్రోతలకు పరిచయం చేయగోరుతాము. మనష్షే వైఖరి, అతని చర్యలు ఎంతో గర్హనీయమైనవి. సొలొమోను నిర్మించిన దేవాలయాన్ని అన్య విగ్రహాలతో నింపేశాడు.
అన్యదేవతలను పూజించాడు. పిల్లలను అన్యదేవతలకు బలి ఇచ్చి దారుణమైన నరబలికి పూనుకున్నాడు. అటు దేవునికి ఇటు ప్రజలకు ద్రోహం చేశాడు. దేవుడు ఇతనిపై కఠిన చర్య తీసుకోవడం సమంజసమే. అతడు పశ్చాత్తప్తుడైనప్పుడు దేవుడు క్షమించాడు. ఇందులో దేవుని దీర్ఘశాంతాన్ని మనము గుర్తించగలం. ఎంత ఘోర పాపినైనా పశ్చాత్తప్తుడైనప్పుడు దేవుడు తప్పక క్షమిస్తాడు. మనష్యేలో పరివర్తన కొనసాగితే అది దేవునికి మహిమ. మనష్యే మారు మనస్సు జాతి అంతటికీ శ్రేయస్సు. మొదట్లో దేవునికే తిరుగుబాటు చేశాడు, ఓడిపోయాడు. తండ్రి అయిన హిజ్కియా సంస్కరణలను రద్దు చేశాడు. అది అతడు చేసిన గొప్ప తప్పు. పిల్లలను అన్యదేవతలకు బలి ఇవ్వడం మరీ ఘోరం. మనష్యే జీవితం నుంచి మనం నేర్చుకోదగిన పాఠాలు 2. 1. దేవుని దీర్ఘశాంతాన్ని మనం శోధించకూడదు. 2. దేవుని క్షమాపణ నీ పాపము యొక్క పరిమాణాన్ని బట్టి ఉండదు, నీ పశ్చాత్తాపంలోని నిజాయితీని బట్టి ఉంటుంది. మనష్షే రాజధాని యెరూషలేము. మనష్షే యూదా రాజ్యాన్ని ఏలాడు. మనష్షే తండ్రి హిజ్కియా, తల్లి హెప్సిబా, కుమారుడు ఆమోను. 2 దినవృత్తాంతములు 33వ అధ్యాయం 12-13 వచనాల్లో మనష్షే పశ్చాత్తాపం గురించి చెప్పబడింది. మనష్షే శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిలో తనను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతణ్ణి తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవాయే దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాడు. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనష్షే పేర్కొనబడడం విశేషం. దేవుడన్నాడు, యూదారాజైన హిజ్కియా కుమారుడైన మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీద ఉన్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడేటట్లు వారిని అప్పగిస్తున్నాను. మనష్షే చెడ్డరాజు అన్నాము సరే, అతడు చేసిన దానికి దేవునికి ఎంతో కోపం వచ్చింది. తాంత్రిక విద్య, సోదె చెప్పడం, మంత్రతంత్రాలు మొదలైనవి దేవునికి ఇష్టముండదు. ధర్మశాస్త్రంలో చిల్లంగితనాన్ని దేవుడు నిషేధించాడు గదా. లేవియకాండం 19వ అధ్యాయం 31వ వచనం, కర్ణపిశాచి గలవారి వద్దకు పోకూడదు, సోదెగాండ్రను వెదికి వారి వలన అపవిత్రత కలుగ చేసుకోకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9-13వ వచనం వరకు దేవుడు స్పష్టంగా ఆజ్ఞాపించాడు. ఆ జనముల హేయకృత్యములు నీవు చేయ నేర్చుకొనకూడదు. బిడ్డలను అగ్ని దాటించడము, మేఘశకునాలు, సర్పశకునాలు, మాంత్రికులు, ఇంద్రజాలకులు వీరు యెహోవాకు హేయులు. నీవు యథార్థపరుడవై ఉండాలి. ఇలాంటి తాంత్రిక ప్రయోగాల వల్ల దేవుని కోపము రేపిన వారవుతారు. భవిష్యత్తులోకి తొంగిచూచే ప్రయత్నంలో చాలా ప్రమాదముంది. భవిష్యత్తును ఎరిగిన దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు భయం దేనికి? దేవుని అతీత శక్తికి అవన్నీ నకిలీ ప్రయోగాలు. దేవునికి కోపము, రోషము పుట్టించే వ్యాసంగాలు ఆధ్యాత్మికమైన అభ్యాసాలు. మనష్షే కాలంలోనే యెషయా ఒక చెట్టు తొర్రలో దాక్కుని ఉండగా అతన్ని పట్టి తెచ్చి రంపంతో కోశారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 37-38 వచనాలు. హతసాక్షులు రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు. మనష్షే కాలంలోనే చాలామంది ప్రవక్తలు హతసాక్షులై ఉండవచ్చు. సరే, ఇప్పుడు 2 రాజులు 22వ అధ్యాయానికి రండి. ఈ అధ్యాయంలో యోషియా రాజు యొక్క మంచి పరిపాలనను గురించి వింటాము. ఈ రాజు సింహాసనమెక్కినప్పుడు అతని వయస్సు 8 సంవత్సరాలు. ఇతడు 31 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సొలొమోను తర్వాత రాజ్యమేలిన మంచి రాజులలో ఇతడు ఒకడు. ఇతని పరిపాలనలో రాజ్యమంతటా గొప్ప ఉజ్జీవం వచ్చింది. ప్రధాన యాజకుడైన హిల్కియా యోషియాకు సలహాదారు. అతడే మంత్రి, సహాయకుడు కూడా.
ఈ అధ్యాయంలోని వివరాలు వినకముందు యోషియాను ఒక వ్యక్తిగా మా శ్రోతలకు పరిచయం చేయగోరుతాము. యోషియా ముత్తాత ఎవరో అతనికి తెలియదు, అయినా అతనిలో ముత్తాత పోలికలున్నాయి. ముత్తాతలాగే దేవునితో సన్నిహిత సంబంధం గలవాడు. ఇద్దరూ దేవాసక్తి గలవారు, ప్రజలను దేవుని వైపునకు మరల్చిన గొప్ప నాయకులు. మనస్సాక్షి మొద్దుబారిపోయిన రాజులు అందరిలో దేవునికి విధేయుడై యోషియా నక్షత్రమై ప్రకాశించాడు. దేవునికి అవిధేయులై చెడుతనం జరిగించే రాజులలో యోషియా తన ప్రత్యేకతను నిలువబెట్టుకున్న మంచి రాజు. యోషియా తండ్రి తాత ఇద్దరూ దుర్మార్గంగా నడిచిన వారే, గాని యోషియా ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపాడు. బాల్యంలోనే యోషియా పరిస్థితులను అవగాహన చేసుకున్నాడు. యూదారాజ్యంలో ఆధ్యాత్మిక జాడ్యం ఎక్కువైంది. సత్యదేవారాధనకు భిన్నమైనది ఈ రాజు దృష్టికి వచ్చింది అంటే దాన్ని వెంటనే తొలగించాడు. ఈ రాజు దేవుని వాక్యాన్ని కనుగొన్నాడు. ఈ రాజు యొక్క మంచి ఆలోచనలకు రాయబడిన దేవుని వాక్యం ఆధారమైంది. దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని యోషియా చదివించుకున్నాడు. అదిరిపడ్డాడు. తనను తాను తగ్గించుకున్నాడు. తన ప్రయత్నాలకు దేవుని ప్రణాళికకు మధ్య ఎంత ఎడముందో చూచాడు. దేవుని మహాపరిశుద్ధత వెల్లువలో ఉక్కిరిబిక్కిరైపోయాడు. దేవుని పరిశుద్ధత ఎలాంటిదో ప్రజలకు కనపరిచాడు. ప్రజల నుండి మంచి స్పందన లభించింది. అయితే ఇందులో ఒక రహస్యం ఇమిడి ఉంది. ప్రజలు యోషియా మీద ఉన్న గౌరవం కొద్దీ దేవుణ్ణి ఆరాధించారు గాని ఆ భక్తి స్వచ్ఛందంగా వారి హృదయాలలో నుంచి పుట్టుకొచ్చింది కాదు. యోషియా భక్తి దేవుని వాక్య ప్రమాణానికి అనుగుణమైనది. ప్రియ శ్రోతలు, దేవుని వాక్య ప్రమాణానికి మీరు ఎదగండి. అంతేకాని వాక్య ప్రమాణాలను మీ అంతస్తుకు దిగజార్చకండి. అంతరంగంలో శుద్ధి అవసరం. దినదినం దేవుని వాక్యం చేత నూతనపరచబడుతూ ఉండాలి. వినయశీలం, విధేయత దేవుణ్ణి ఎంతో సంతోషపెడతాయి. నీ మంచి ఉద్దేశ్యాలు, సంస్కరణలు మాత్రమే చాలదు. దేవుని వాక్యం నిన్ను విధేయతకు నడిపిస్తుంది. యోషియా రాజు యూదాను పరిపాలించిన రాజు. దేవుని విషయాలలో ఆసక్తి కలిగి అన్వేషించే మనసు గలవాడు. ముత్తాత అయిన హిజ్కియాలాగే ఇతడు సంస్కరణశీలి. దేవాలయాన్ని శుద్ధి చేశాడు. దేవుని ధర్మశాస్త్రానికి త్రికరణ శుద్ధిగా విధేయత చూపిన రాజు యోషియా. అయితే దేవుడు వద్దంటున్నా వినకుండా సైన్య వ్యవహారాలలో చిక్కుబడ్డాడు. ఇతని వినయశీలాన్ని దేవుడు ఎంతో దీవించాడు. మతాచారాలు కాదు, అంతరంగం మారాలి. కేవలం బాహిరమైన దిద్దుబాటు వల్ల అట్టే ప్రయోజనం ఉండబోదు. ఇతడు ఇశ్రాయేలు రాజ్యానికి 18వ రాజు. ఇతని తండ్రి ఆమోను, తల్లి యెదీదా. ఇతని కుమారుడు యెహోయాహాజు. యిర్మీయా 22వ అధ్యాయం 15-16 వచనాలు. యెహోవా వాక్కు, నీవు అతిశయపడి దేవదారు పలకల గృహము కట్టించుకొనుట చేత రాజు అవుతావా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరిస్తూ క్షేమంగా ఉండలేదా? అతడు దీనులకు దరిద్రులకు న్యాయము తీరుస్తూ సుఖంగా బతికాడు. అలా చేయటమే నన్ను తెలుసుకోవడం. పాఠం సమాప్తం. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.